సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ప్రైజ్ లార్డ్. ఇది స్వయాన యేసు ప్రభు వారు భూలోకంలో శరీరధారిగా వచ్చి ఉండిన దినాలలో ప్రజలకు వారి ప్రయాసం చూశారు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం ఒకసారి చదవండి. ఆ జనాన్ని చూశాడు, ఆయన చాలా జాలి అనిపించింది, చాలా బాధ అనిపించింది. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి, వారు విసికి చెదరి ఉన్నందున, చెదరి లేక విసికి చెదరి ఉన్నందున అది ఉన్నారు. అక్కడ విసిగిపోయి ఉన్నారు ప్రజలు, చెదిరిపోయారు. నిజంగా ఈ లోకంలో ఈరోజు ఒక వ్యక్తి దగ్గరికి నువ్వు 1 గంటను సమాసం చేసి ఒక టీవీ ఇచ్చో లేకపోతే ఒక చాక్లెట్ ఇచ్చో ఒక వ్యక్తితో చిన్న ఫ్రెండ్షిప్ చేసి ఆయనతో మనం మాట్లాడడం ప్రారంభిస్తే ఆయన నోట్ల నుండి వచ్చే ప్రతి మాటను బట్టి ఆయన పరిస్థితి రాసేవాడు. అది నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. మీకు అట్లా మీరు ఎట్లా ఒక వ్యక్తి ఒక స్థితిని గమనించగలుగుతారో తెలియదు, కానీ నేను ఆ క్యాండిడేట్తో నేను సావాసం చేసి మనం మాట్లాడుతున్నప్పుడు తన మాటను బట్టి తన సమస్యలు అన్నీ నేను చెప్పాను. చదువుగా నాకు అర్థం అయ్యో ఈ కుటుంబంలో ఇట్లాంటి ప్రాబ్లం ఉంది, ఇలా ఉన్నారు, వీళ్ళు పరిస్థితి ఇలా ఉంది అని నాకు అర్థమవుతుంది. యేసు ప్రభు కూడా జనాల్ని అట్లాగనే చూశాడు. ఎందుకంటే యేసు ప్రభు ఆత్మ మనలో ఉంటే ప్రజల సమస్య మనకు అర్థమవుతుంది. యేసులాగానే మనం చూస్తాం. యేసు విన్నట్టే వింటాం ప్రజల యొక్క మాట. ప్రైజ్ లార్డ్. దేవుని ఆత్మ దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే యేసు ప్రభు అంటాడు, ప్రజలను చూసి విసిగిపోయిన ప్రజలను చూస్తున్నాం. ఈరోజు నాకు తెలుసు పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు. ఈ 20-25వ సంవత్సరం అంతా కూడా ప్రజలు నీవు, నీ కుటుంబం, నీ జీవితంలో విసిగిపోయి ఉన్నావు. విసిగిపోయావు. ఏంటి ప్రభా, ఎప్పుడు ఈ చప్పని జీవితమే నిస్సారమైన స్థితి నా బ్రతుకులో చూడాలా? నా జీవితంలో ఏ జీవం లేని, ఏ కొత్తదనం లేని, ఏ పచ్చదనం లేని, ఏ ఉత్సాహకరమైన ఆనందకరమైన ఏ కార్యం నా జీవితంలో ఈరోజు అనుభవించకుండా ఇంకా ఈ నిర్జీవమైన పరిస్థితే, ఈ అవమానకరమైన పరిస్థితే, ఇంకా ఆటుపోటును ఇంకా ఎంతవరకు ప్రభువా, ఇది ఎందుకు ఈ స్థితి అంతా ఇట్లాగానే నా పరిస్థితులు నా జీవితాంతం ఇదే కొనసాగుతాయా అని ఒక నిస్సారమైన, అంటే రుచి లేని, ఒక అందము లేని పరిస్థితి జీవితంలో ఎదురై నిస్సహాయ స్థితిలో ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు అధికమైన పరిస్థితి, ఈ పరిస్థితిలోనే అధికమైన సంఖ్యలో జీవించిన ప్రజలు ఉన్నారు. ఒక్కోరుగా ఇట్టి పరిస్థితిలో జీవించారు. ఈ సంవత్సరం అంతా కూడా ఎండింగ్ లో వచ్చారు. నీకు దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. నువ్వు ఈ సంవత్సరం అంతా కూడా నీ సహాయ స్థితిలో ఉండి నువ్వు నలిగిపోయి ఉంటే, నీ అవమానానికి గురై ఉంటే, నువ్వు నష్టము మీద నష్టము, ఆర్థిక నష్టము, మానసిక నష్టము, నీ ఏ విషయంలో నీ జీవితంలో దెబ్బతిని ఉంటే, దాన్ని బట్టి నువ్వు నీ సహాయ స్థితిలో పడి ఉంటే, దేవుడు నిన్ను ఈ రాత్ర ఆ రోజు పిలిచిన యేసయ్య ఈ రోజు నీతో, ఆ దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి
భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. కొత్త సంవత్సరంలో ఇంకా మన ముందర ఇంకా కొద్ది గంటల్లోనే మనం ఒక కొత్త దినములో అడుగు పెట్టబోతున్నాం. ఆ దినములో నుండి ఆయనను యేసయ్య దగ్గరికి నువ్వు రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ గ్రామం యేసయ్య దగ్గరికి వచ్చినట్లయితే నీలో ఉన్న నిస్సహాయ స్థితి, దుర్భర పరిస్థితి, అంధకారపు ఏలికలు, చీకటి శక్తుల ప్రభావం యొక్క క్రియలు అంతమొందించి దేవుని నీతి, దేవుని రాజ్యము, దేవుని యొక్క కృప పట్టణం మీద వర్ధిలించబడతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే యేసయ్య చెప్తున్నాడు, నా యొద్దకు రండి, నా దగ్గరికి రండి. ప్రయాసం. ఎందుకు ఈ మాట అంటే మనుషుల యొక్క జీవితంలో మానవులను సృష్టించినప్పుడు ఈ నిస్సహాయ స్థితి ఎప్పుడు మనిషికి దేవుడు సృష్టించలేదు. హల్లెలూయా. నిస్సహాయ స్థితి ఎప్పుడు వచ్చిందంటే ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో అప్పుడు ప్రయాసపడి దేవుడే ఆదాము అవ్వలకు ఒక శాపం ఇచ్చాడు. ఏదైనా తోటలో 21 రకాల పాపం, 21 రకాల శాపం ఇచ్చాడు. 21 రకాల శాపం. అర్థమైందండి? హల్లెలూయా. ఎందుకంటే హవ్వ పాపం చేసింది, కానీ అవ్వకు 5 శాపాలు ఇచ్చాడు దేవుడు. అవ్వ మీద, స్త్రీ మీద 5 శాపాలు ఇచ్చాడు. ఆదాము ఆయన తప్పు చేయకపోయినా సరే కానీ ఆ భారం అంతా ఆయన చూసుకోవాలి, కంట్రోల్ ఉంచాలి. కానీ ఆయన అట్లా లేదు కాబట్టి ఆదాము మీద 8 శాపాలు, పాపం చేయించిన శాపాల మీద కూడా 8 శాపాలు. అలాగే అక్కడే ఉన్నాయి. ఆదికాండం 3వ అధ్యాయంలో ఉన్నాయి. నేను తీరిక వచ్చినప్పుడు వివరంగా ఎన్ని ఉన్నాయో అక్కడే ఉంది, నేను మీకు చూపిస్తాను. హల్లెలూయా. వచనాలు వెంబడే వచనాలు, జాగ్రత్తగా వచనాలు అక్కడే చూస్తే అక్కడే అర్థమవుతాయి. హల్లెలూయా. నేను చూశాను, అప్పుడు చూశాను, చదివాను. హల్లెలూయా. నేను దాంట్లో నా బైబిల్ ఇంకొక బైబిల్ అనుకుంటా, నేను టిక్కులు పెట్టి ఉన్నాను. హల్లెలూయా. ఈ బైబిల్ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే అక్కడ దేవుడు ఆదాముకు 8 రకాల శాపాలు ఇచ్చినప్పుడు 8 రకాల శాపాల్లో ఒక్కటి మనం అక్కడ చూస్తే నీ ప్రయాసము అదేంటి? ప్రయాసంతో నువ్వు బ్రతుకుతావు. ప్రయాసం చూడండి, జీవితంలో ప్రయాసం, ఈ ప్రయాసము. హల్లెలూయా. పరిగెడుతున్న సోదర, ఎందాక నీ ప్రయాణం అనే ఒక పాట అనుకుంటున్నాను. కొంచెం ముందు కొత్తగా మన దేవుడు నమ్ముతున్నప్పుడు పాడేవాడు. ఎందాక నీ ప్రయాణము అని. మనము కూడా ఈరోజు ప్రయాసంతో పరుగులు, ఎక్కడికి వెళ్ళినా మనం సక్సెస్ కావడం లేదు. జీవితంలో అలసట, పోరాటం, ఏది చేసినా జీవితం ఇవన్నీ కూడా ఉపయోగం వల్ల ఒక ప్రయాసం. ఆ ప్రయాసము చూడండి, ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట ఎందుకు పంట అంతే జోరు చేసినా, జీతాలు తీసుకున్నా ప్రయాసమే. ఎన్ని ఖర్చులు, పొలాల్లో పని చేసినా, పంట సమకూర్చుకోవడం అది ప్రయాసమే. వ్యాపారము ప్రయాసమే.
అన్ని ప్రయాసం, ఏది తప్పు కాదు, ఏది చిన్నది కాదు. ఏది చేయాలన్నా మనం బ్రతకడం కోసం ప్రయాసం, చాలా ప్రయాసం ప్రయాసం ప్రయాసం. అందుకే ఈ శాపం విడుదల చేయడానికి యేసుక్రీస్తు కొత్త నిబంధనలో ఇది కొట్టివేయడానికి నా దగ్గరికి రండి అని చెప్పాడు. క్రైస్తవులు దేవుడు, యెహోవా దేవుడు మానవ జాతికి ఆదికాండం 3వ అధ్యాయంలో 21 రకాల శాపంలో ఇది ఒక శాపం. ఈ శాపం తుడిచివేయడానికి దేవుడు ఏం చెప్పాడంటే, కొత్త నిబంధన మత్తయి 11:28లో ప్రయాసపడి భారం మోసుకొంటున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి. చూడండి, ప్రయాసం, అక్కడ ఉన్న ప్రయాసం, అక్కడ కొత్త నిబంధనలో ఆన్సర్ వచ్చింది. ఇది ప్రశ్న అయితే అది జవాబు. దేవునామానికి మహిమ కలుగుగా. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి. దేవుని దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? దేవుడు క్లియర్గా చెప్తాడు అక్కడ. చూడండి సరే, మనం చూద్దాం. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేయుదును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఇది ఈ భారం, ఈ వేదన, ఈ చింత, ఇవన్నీ కూడా అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ భారం యెహోవా మీద మోపుము, నీ భారం యెహోవా మీద మోపుము అంటాడు కీర్తన. అయితే నేను సాత్వికులను, దీన మనస్సు గలవాడు కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని, చూడండి, మీ మీద నా కాడి, దేవుని కాడి, ఈ కాడి ఇది ఎలా లేకపోతే ఇది భారం. మన భుజస్తంభం మీద మనం ఏం మోస్తున్నాం? మన భుజం మీద దేవుని భారం వేయాలి. భారం వేయాలి, ఈ లోక భారం కాదు. యేసు ప్రభువు అదే శిలువ రూపంలో మోసినాడు భుజం మీద. హల్లెలూయా. చూడండి, దీన మనస్సు గలవాడు మీ మీద నా కాడి ఎత్తుకొని, కాడి అంటే బరువు, కాడి అంటే బరువు, దేవుని బరువు, దేవుని పని, భారమైన హృదయం, దేవుని నశించే ఆత్మల కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని సేవ చేస్తున్న వారి యొక్క క్షేమం కొరకు, వారి భద్రత కొరకు కూడా ఆ కేర్, మనం రక్షించబడిన విశ్వాసులుగా మనం భారం మన భుజస్తంభం మీద పెట్టుకోవాలి, మన భుజం మీద మోసుకోవాలి. ప్రేస్తున్నాడు, యేసు ప్రభు నేర్పిస్తున్నాడు. దేవానికి మహిమకరంగా. అందుకే ఇంకొక పిలిపిలో అంటాడు, మీ కొరకే కాదు ఇతరుల అక్కర కూడా తీర్చాలంటాడు. ప్రైస్లో మనము దేవుని భారం మనం మయాలి. దేవునికి ఏది అవసరమైంది, దేవుని ఉద్దేశంలో ఏముంది, అందరూ రక్షణ పొందాలన్నదే ఆయన ఉద్దేశం. అయితే ఆ ఉద్దేశము మనమందరం కూడా పాల్గొనాల్సిన వాడు. దేవునామానికి మహిమ కలుగునుగా. శరీరంలో అనేక అవయవాలు ఉన్న అది ఎలాగైతే ఒక్కటిగా ఉందో, అలాగే మనము కూడా మనందరం దేవుని భారం మన భుజం మీద మోయాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అప్పుడంటాడు, నేను సాత్వికుడు, దీన మనస్సు గలవాడు కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద. ఇప్పుడు ఏం చేయాలా? కాడి మోసుకొని, ఆ బరువు మోసుకొని
దేవుని దగ్గరే వెళ్ళాలి, దేవుని దగ్గర నేర్చుకోవాలి. ఈ రోజు వరకు మీ దేవుని భారం మీ మీద మోసుకోలేదేమో అని ఈ కొత్త సంవత్సరంలో భారం మోసి దేవుని అంటే ఆత్మల భారం, సంఘ భారం, దేవుని సేవపరిచర్య జరిగించే భారం వేయాలి. ఎప్పుడు 26 స్టార్ట్ అయిపోవాలి. ఇప్పుడే అలాగే ఇప్పుడు నుండైనా మనం వేయాలి ప్రయత్నం. అందుకే దేవుడు ఒక అవకాశం పోతే ఇంకొక అవకాశం ఇస్తుంటాడు, కానీ లాస్ట్ ఛాన్స్ పోగొట్టుకుంటే మళ్ళీ ఆ ఛాన్స్ దొరకదు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే ఇప్పుడే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అంటాడు. ఇప్పుడే అంటే ఇది అంచె దినం అంటాడు, ఇది లాస్ట్ అంటాడు. ఒక్కసారి పోగొట్టుకుంటే ఛాన్స్ దొరకదు అంటాడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో దేవుని కాడి ఎత్తుకుందాం, మన దేవుని భారం అవుదాం, దేవుని దగ్గరికి వెళ్దాం. అప్పుడు ఏం దొరుకుతాయంటే శాంతి. నేను సేవ వచ్చిన తర్వాత కూడా రకరకాలుగా రకరకాల ఇది అది అది ప్రాణాలకు శాంతి లేదు, శాంతి లేదు. మళ్ళీ ఫుల్ టైం సేవలో సంపూర్ణంగా వచ్చేసిన తర్వాత నాకు చాలా శాంతిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. చాలా మంది ఒక బ్రదర్ అన్నాడు, నేను దాదాపు 7 ఉద్యోగాలు చేశానండి, నాకు మంచి మంచి ఉద్యోగాలు వచ్చింది, కానీ ఏది చేసినా ఆ ఆఫీస్ వెళ్ళి కూర్చున్నా మనశ్శాంతి లేదని చెప్పాడు. మరి ఏం చేశాను? మనశ్శాంతి లేదు కాబట్టి అవన్నీ నేను మానేశాను, ఇప్పుడు ఒక్క సేవలోనే ఉన్నాను. రైతులా సరే, మీకు ఉద్యోగం మానేయాలని నేను చెప్పట్లేదు కదా, కానీ ఆయన సాక్ష్యం చెప్తున్నారు. రైతులా అంటే మన వ్యాపారం కావచ్చు, పని కావచ్చు, అన్నీ చేసుకోవచ్చు కూడా మనం ఏం చేయాలంటే దేవుని భారం కూడా, దేవుని పని కూడా చేయాలి, దేవుని పని కూడా చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగుతారు. కాడి ఎత్తుకొని నా ఎత్తుకు నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. మళ్ళీ అంటాడు, ఇది నా కాడి చాలా బరువు అంటారు మీరు, తేలిక అంటాడు. ఏదైనా నా కాడి సులువుగా, నా భారము బాబు చాలా తేలిక. యేసు ప్రభువు తేలిక అంటాడంటే చాలా మంది అంటారు, ఈ మార్గంలో వెళ్ళాలంటే ఎవరండి అంత నీతిగా బ్రతుకుతారు, ఎవరండి అంత కంట్రోల్, ఇది మేము ఉండలేదండి, అందుకు మేము చర్చికి వెళ్ళలేకపోతున్నాం, అందుకంటే మేము ప్రార్థనకి వెళ్ళి కూర్చోలేకపోతున్నాం, అక్కడ ఉన్న డిసిప్లైన్ ఏంటంటే, అక్కడ ఉన్న క్రమం ఏంటండి, మేము పట్టించుకోలేకపోతున్నాం అనుకుంటాం. చాలా తేలికండి. మనకు అర్థమైతే కాక బయటికి అర్థమైతే దేవుని వాక్యం మన జీవితంలో మనం పాటించడం అలవాటు అయిపోతే చాలా ఈజీ. మళ్ళా వేరే చట్టము, వేరే పద్ధతులు మనకు అది చాలా బరువు, అది మనకు అసలు చాలా ఇబ్బంది అవుతుంది. ఇది చాలా సులువు, అర్థమైంది, చాలా సులువు. యేసు ప్రభు చెప్పింది అంతా కూడా చాలా సులువే, చాలా సులువు. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అందుకే ఒక సులువు యేసు ప్రభు అన్నాడు, ఉంటే సూది బెచ్చంలో ఉంటే దూరుగా, చాలా సులువు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగుగాక. సులభం గురించి మాట్లాడు, యేసు ప్రభు చెప్పిన మాట చెప్తా. హల్లెలూయా. తేలికగా ఉంటుంది ఆయన భారం. దేవునామానికి మహిమ కలుగుగాక. మనము ఆయన భారాన్ని మోసుకొని, ఆయన భారం మోసుకొని, మన హృదయాన్ని దేవునికి అప్పగించుకొని, మన దేవుని దగ్గర నేర్చుకున్నాం. ప్రయాసం ఎంతవరకు ఈ ప్రయాసం ఈ లోకంలో, ఈ సంవత్సరం నుండి మన జీవితంలో
భారం సులువు చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక యవనస్తుడు ఒక మంచి పాట పాడాడు. ఎంత భారమైనను ఎంత నీ పని చేస్తాను అని చాలా హార్ట్ఫుల్గా ఒక స్వార్థ గాయకుడు మంచి పాట రాస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత భారమైనను నేను మోస్తాను పొరపాటు. చాలా రిస్క్తో కూడిన పనులు కూడా ఉంటాయి కదా. దేవుని పనిలో అడుగుపెట్టి నెహెమ్యాకు తన పనిని ప్రారంభించగానే సంబరత్తులు ఎక్కడ నుండి వచ్చేసాడు. టోబియా వచ్చేసాడు. ఎంత హేళన 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 హేళన. ఈరోజు మంచి పని చేసే వారికి హేళన, అభ్యంతరం, వ్యతిరేకత ఎన్నో ఉంటాయి. అప్పుడు కూడా మనం భుజం మీద వేసుకోవాలా దేవుని పని వేస్తున్నాం. దేవుని మనకు మహిమ కలుగుతాడు. యేసయ్య ఆడేసుడు తేలిక మన హృదయంలో చోటిస్తే చాలు. ప్రభువా ఏదైనా నేను నీ పని చేస్తాను ప్రభు, నీ కొరకు నేను నిలబడతాను ప్రభు అంటే నీకు మనశ్శాంతి కలుగుతుంది. ఈ పని చేయనంత వరకు మనశ్శాంతి ఏమని దేవుని భారం పూర్తిగా నెరవేర్చబడకుండా మనశ్శాంతి అయితే ఎప్పుడు ఎంత ఆత్మీయుడైనా ఎంత విశ్వాస అయినా ఎవరైనా పొందలేరు. దేవుని వాక్యం నెరవేరిస్తేనే, దేవుని సేవలో కనీసం కాస్త కోస్త అయినా దేవునికి సంతోషపరిచే పని చేస్తేనే ఆయన మనశ్శాంతి కలుగుతుంది. ఇది మాత్రం కన్ఫర్మ్. లేకపోతే నీకు ఇది తెలియకుండా నువ్వు ఇది సంపాదించాలి, అది సంపాదించాలి, ఇది చేయాలి, అది చేయాలి, నాకు ఒక గ్లాసు నీళ్లు కూడా ఖర్చు అవ్వకూడదు అని మనం ఏదో పట్టుదలుతుంటాం. కానీ మనశ్శాంతి ఉండదు. అర్థమైంది? మనశ్శాంతి ఎప్పుడు కూడా ఉండదు. దేవుని కొరకు మనము ముందుకు దూసుకొని వెళ్ళి దేవుని చిత్తం నెరవేర్స్తేనే మనకు మనశ్శాంతి దొరుకుతాయి. అది యేసుప్రభు కలుగుతుంది. దేవుని మనకి కలుగుతాడు. అది చెప్పాడు యేసుప్రభు. ఈ గమనంలో దేవుడు చెప్తాను, మనశ్శాంతి నీకు రావడానికి ఎక్కడ? దేవుని సన్నిధిలోనే ఉంది. దేవుని చిత్తం నెరవేరుస్తాడు, దేవుని వాక్యం నెరవేరుస్తాడు. దేవుని పని చేస్తేనే మనశ్శాంతి వస్తుంది. ప్రశాంతంగా ముఖం కలగలాడుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఒకరోజు ఒక జైలు అలా చూస్తున్నాను. అలా చూసి ఫస్ట్ అది నేను ఒక అతను బండి డ్రైవింగ్ చేస్తున్నాడు. నేను వెంట కూర్చొని అక్కడ దిగి ఆయన వెళ్ళి అతనితో మాట్లాడుతున్నాను. ఆయనతో నా పరిచయం. నాకే చూస్తున్నాడు. ఈయన ఎవరితో ఏంటన్నాడు. లాస్ట్ అన్నీ బాగా మాట్లాడింటాడు. అక్కడ నుంచి నాకు కొంచెం అతను పరిచయం చేసుకుని లాస్ట్లో అట్లాగానే అప్పుడు కలిసినప్పుడు అతను అన్నాడు, ఒకరోజు మాత్రం ఆయన చేసినాడు, మీరు ఎవరంటే ఏం చేస్తున్నారు ఏంటంటే నేను సేవ చేస్తున్నాను ఫాస్ట్. అప్పుడు అన్నాడు, పలానా రోజు మీకు చూశానండి, ఏంటో మీ మొహంలో కళ నాకు వేరే రకంగా అర్థమైంది, మీకు అందుకు మీ కళ మొహం చూస్తుంటే అలా ఉంటుంది. ఈయన ఎవరు ఏం చేస్తున్నారు ఏంటని అట్లా ఆయన చెప్పాడు. అంటే దేవుని యొక్క మహిమ అంటే దేవుని పని చేస్తుంటాం. ఏ దేవునికై, ఏ సేవకుడికైనా, ఏ విశ్వాసకైనా, ఏ వ్యక్తికైనా తేలిక సులువు విశ్రాంతి దొరుకుతాయి. ఏదైనా మహిమ కలుగుతాయి. చాలా మంది నిద్ర పట్టకుండా ఎప్పుడు గౌరవం ఏంటంటే మనశ్శాంతి లేదు. విశ్రాంతి పొందాలంటే, చక్కగా శాంతి పొందుకోవాలంటే, మనశ్శాంతి పొందుకోవాలంటే, మనశ్శాంతిగా ఉంటేనే నిద్రపోతాం. ఆరోగ్యంగా ఉంటుంది. దానివల్ల మంచి ఆరోగ్యం వస్తుంది. దేవుని మహిమ కలుగుతాడు. దేవుని పని చేయడం ప్రారంభిస్తాం. హల్లెలూయా.
దేవుడు ఈ మాట చెప్పాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే దేవుని కాడిస్తూ ఈరోజు మన జీవితంలో కాస్త కోస్తాయ ఆత్మభారం పెంచుకుందాం. ఆత్మల భారం కావాలి. ఆత్మల భారమైన ఒక్క వ్యక్తికైనా మనం కనీసం ప్రభు వైపు నడిపించేటట్టుగా చేద్దాం. ఉన్నవాడిని చెడగొట్టే ఆలోచన అయితే మనశాంతి పోతున్నారు. ఒక్క ఆత్మీయంగా ఎదిగే వ్యక్తికి మనం పఠం చేయడానికి ఏదైనా ప్లాన్ చేస్తే మన మనశాంతి పోతుంది, ఉన్నది పోతుంది, చెప్పైపోతుంది. అదే రైట్ కాదు. మన బైబిల్ ఏం చెప్తుంది? ఆదాము ఎంత దెబ్బతిన్నట్టు ఆయన మనశాంతి కోల్పోయిన తర్వాత ఎక్కడ చెప్తాను దేవుడు వస్తుంది. మనశాంతి లేదు. ఎక్కడ ఉన్నామండి దేవుడు అడుగుతున్నప్పుడు? స్వామి చెప్తున్నాడు కానీ పేస్ట్ ఉండదు. నేను చెప్పు ఏం రాడు. నేను చేయొద్దన్న పనులు చేశావు, దేవుడు అతన్ని మందలిస్తున్నాను, చెప్తున్నాడు. దేవుడు మనశాంతి దేవుడి దగ్గర ఉంది. ఆరోగ్యం కూడా దేవుడి దగ్గరే ఉంది. మనం ఆత్మీయ అంటే దేవుని సేవభారం తీసుకుని నువ్వు ఉద్యోగం చేసుకో, వ్యాపారం చేసుకో, ఏదైనా చేసుకో, కానీ నీ సంఘంలో నీ పరిధిలో దేవుని కాస్త వస్తాయని సేవ చేస్తాం. కొద్దిగా ఏదో కోణంలో దేవునికి సేవ చేయాలి. సంఘంలో దేవునికి సేవ చేయాలి. సేవ ఎలా చేయాలి? సేవ ఎలా చేయాలి? దైవజనులతో కలిసి పనిచేయాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. దేవుని సేవకులతో కలిసి చేయాలి. చాలా మంది వేరే ఏదో చేస్తాను అనుకుంటుంటారు, కానీ సామెతలు 18 ఒకసారి చూడండి. మొదటి వచ్చి వేరైపోయి నేను చేస్తాను, నాకు సంఘానికి వేరైపోయి, లేకపోతే సమాసంతో వేరైపోయి, సేవకులు వేరైపోయి, ఏదో నేను సాధించేస్తాను, నేను నా పేరు ప్రఖ్యాతలు ఆ పేరు ప్రఖ్యాతలు, కీర్తి, ఐశ్వర్యం అన్ని సంపాదించేసుకుంటారని ప్లాన్ చేస్తుంటారు. నో. వేరుండ గౌరవాలు స్వేచ్ఛానుసారముగా నడుచువారు అట్టివారు లెస్ అయిన జ్ఞానమునకు విరోధులు. లెస్ అయిన అంటే మంచి జీవితానికి విరోధులు. అర్థమైందండి? ఇండిపెండెంట్ హల్లెలూయా. చాలా మంది విశ్వాసం ఇండిపెండెంట్ సేవకులు దేవుని మీద ఆధారపడాలి. హల్లెలూయా. దేవుడు కావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవసరమైతే సేవకుడు కూడా మంచి సాహసం కావాలి. అర్థమైంది? నాయకుడు కావాలి. ప్రతి విశ్వాసంలో నాయకుడు కావాలి. విశ్వాసంలో నాయకుడు ఎవరు? సంఘ లీడర్, ఆత్మీయ తండ్రి. ఆలోచనకర్తలు ఎక్కువ మంది ఉండడం వలన ఆశీర్వాదం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దీనికి వేరే కోణంలో మీరేమి నచ్చకండి. నేను దేవుని వాక్యం కరెక్ట్గా చెప్తున్నాను. హల్లెలూయా. క్షేమం గురించి మాట్లాడుతున్నాను. అంత ఈజీగా ఎక్కడ ఇది కాదు. క్రైస్తవ తర్వాత సేవకులతో కలిసి సంఘ ఐక్యత, ప్రేమతో మంచిగా ఎదగాలి సంఘంలో. ఆ పద్ధతిలో దేవుడు చెప్పుకొని వచ్చాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. కాడిమోయాలి, సంఘ భావం తీసుకోవాలి, పరిచయం చేయాలి, అప్పుల్లో చేయాలి. పౌరు గారితో కలిసి మంచి భావం తీసుకున్నాడు. పౌరు గారికి అసలు నిజంగా అప్పుల్లో తీసుకులా పౌరు గారి అంటే వాళ్ళు డేరాలు కొడతారు, అంటే ఫుడ్ మిషన్ బట్టలు కొడతారు, పెద్ద కంపెనీలు, బట్టల కంపెనీలు, వాళ్ళు కోట్ల డబ్బులు, వాళ్ళ డబ్బులు ఇంకా పట్టుకోలేదు. భార్య భర్తలకు ఒకే ఆత్మ. ఎలా? భార్య భర్తలు కూడా ఒకే ఆత్మ అంటే పౌలు మినిస్ట్రీస్కి, పౌలు యొక్క పరిచర్యకు వారి ధనసాయం అందించారు. ఆ భారం తీసుకున్నారు. పౌలుకి ఆయన భారాన్ని ఎరిగిన వారై సేవ పరిచర్య డెవలప్ చేయడానికి, అనేక ఆత్మను
క్షేమం కోసం వాళ్ళ ఆర్థిక సపోర్ట్ చేయడము తోడుగా నిలబడిపోయింది, అండగా నిలబడిపోయింది. మీరు టీ తాగిన టీ బిల్లు మాదే అన్నారు. రైతులో ఈరోజు కూడా విశ్వవాణి సేవకి అలాంటి భారమే, అలాంటి కాడి అయిపోతున్నాం. విశ్వాసం ఉద్యోగులే, వ్యాపారస్తులు, టీ అమ్మే వాళ్ళు కూడా ఆ రకంగా సపోర్ట్ చేస్తారు. అర్థమైంది? చిన్న చిన్న వ్యాపారులు, పెద్ద పెద్ద వ్యాపారులు, పెద్ద ఉద్యోగులు, చిన్న ఉద్యోగులు, ఆటో డ్రైవర్స్తో సహా ఆ కాడి వస్తారు. దేవుని పైకి ఎత్తాలి, యేసుప్రభు పైకి ఎత్తాలంటే ఒక చేయి కాదు. మనం ఇంత పెద్ద బరువు, ఈ కాడి నేను ఎక్కడ ఎక్కలేదు. అందరు చేయి పడిందంటే ఒక్కసారి ఎత్తి అక్కడ పడేస్తాం. ఇది దేవుని సేవ కూడా ఇలాగే. సగమంతా సేవకుడికి సపోర్ట్ నిలబడాలి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి, మానసికంగా సపోర్ట్ ఐడియా ఇవ్వాలి, బలపరచాలి. దేవుని పని ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పాలి. అది భారత్ తీసుకుంది. ఆత్మల భారత్ గురించి నేను మాట్లాడాలనుకున్నా, ఆత్మల భారత్ గురించి మాట్లాడాలి. దేవుడిచ్చిన ఆలోచనతో మెసేజ్ తీసుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం అయినా ఇట్లాంటి భారత్ తీసుకుంది. అప్పుడు కృష్ణుల పరిస్థితి జీవితం చూస్తే పౌలు గారికి రోమలో ఆయన 6 అడుగులున్నర అజంతో పౌలు గారికి రాత్రి 2:30 గంటలకు ఆ ప్రభుత్వం పడుతున్న విరోధం అతన్ని బంధించి ఒక 6.5 అడుగుల మనిషికి 4 అడుగులు ఎత్తు గల ఒక గదిలో బంధించాడు. చూడండి, ఇది ఒక హౌస్ అనుకోండి. నేను దాదాపుగా 5.5 అనుకున్నాను. నాకు దీనికంటే నేను ఎంత పొడవుతున్నాను, నాకే ఇక్కడే బంధిస్తే నేను ఎంతసేపు నిలబడగలను. చూడండి, ఈ రకంగా పౌలు హింసించారు. ఇలాంటి ప్లేస్లో పెట్టి కరెక్ట్గా 2:30 గంటలకు బంధించి 3, 3:30, 4 మధ్యలో అతని తల నరికేస్తుంది. అది విశ్వాసం, అసూయపడిన విశ్వాసం చేయించలేదు. పౌలు ఏం తప్పు చేయలేదు. అది దుష్టుడు అంటే తప్పు చేసిన అమ్రేను వారు చెడిన మనస్సుతో అని తిమోతికి వాళ్ళు రాస్తారు. చెడిన మనస్సు. కొంతమంది విశ్వాసం తప్పు చేస్తే వాళ్ళు గద్దించారు. గద్దించిన తర్వాత వాళ్ళు పగబట్టి ఇతను ఎక్కడో ఇప్పించాలని ఆ దేశంలో రోమా ఒక రాజు ప్రభుత్వంలో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత పాత ప్రభుత్వం మొత్తం ఆయన కట్టిన బిల్డింగ్స్, ఆయన కట్టిన రోమ్ సామ్రాజ్యంలో ఆయన కట్టిన ముందు రాజు కట్టిన ప్రతిదీ కూడా పూర్తిగా లాక్ చేసి నాశనం చేసి, ఈయన ఆ ముందు వాళ్ళ అడ్రస్ లేకుండా ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు ప్రభుత్వం ఉంది కదా, సేమ్ అదే జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్. ఆ రకంగా ముందుగా చేసింది ఏది కూడా ఉండకూడదు అని అప్పుడు ఆ రాజు కూర్చున్న తర్వాత ఎవరో ఆ ప్లాన్లో ఉండేది. కొంతమంది ఏమో దానికి అపోజిట్గా నిలబడి, వద్దు ఇంత డబ్బు వేస్ట్ అవుతుంది, మళ్ళీ ఉన్నదాన్ని పడగొట్టేసి మళ్ళీ దానికి ఆ డబ్బు పెట్టడం అంటే కోట్లు డాలర్ లాస్, అది ప్రజలకు ఇవ్వచ్చని ఆపోజిట్ వాళ్ళు పంపుతున్నారు. అటువంటి టైంలో ఎవరో ఆ దేశం కొంచెం బ్లాస్ట్ చేశాడు, బాంబు వేసి వేసాడు. ఏం చేస్తే అనవసరమైన శ్రమల్లో పౌలు దిక్కించాడు. పౌలే చేశాడు. ఆయన చాలా ప్రభావం
ప్రభావితం గల వ్యక్తి అతను. ఆయన వెంట కొన్ని కోట్ల మంది ప్రజలు అనుసరిస్తున్నారు. ఆయన సిద్ధాంతం, ఆయన పద్ధతి వేరు. చూడండి, దేవుని సేవకుని మీద వచ్చిన కుట్ర అది ఒక విశ్వాస తనకు నమ్మిన శిష్యుడు ఏర్పాటు చేశాడు. అసూయపడి ఆ రకంగా ఆయనకు 2.5 గంటలకు బట్టి 3-4 గంటల మధ్యలో అక్కడ తల నరికించేశారు. నరికించిన తర్వాత ఈ రకంగా నా తల నరికించిన తర్వాత అప్పుడేం జరిగిందంటే తెల్లవారి 9 గంటలకు అదే స్థలంలో అకులా కృష్ణులకు కూడా పౌలుతో పాటు హతమార్చారు. వాళ్ళు ఓకే, మా సేవకుడికి మీరు ఈ రకమైనది ఎన్నుకుంటే ఆ మార్పులో కూడా ఆ నిర్ణయంలో మేము ఏకీభవిస్తున్నాం, నువ్వేం చేసినా పర్వాలేదు, మేము అదే దారిలో వెళ్తామని పౌలు దారిలో వెళ్ళలేదు. చనిపోవడానికి కూడా అవసరపడ్డారు. బ్రతికి ఉన్నప్పుడు భారం, ఒకే భారం మోస్తున్నాడు, స్వార్థ భారం. చనిపోయినప్పుడు ఒక్క దగ్గర భారం తీసుకున్నాం, ఒక నిర్ణయం తీసుకున్నాం. మెడికేషన్ అంటే అది భారం మోసుకోవడం అంటే అట్లా ఉంటాయి. దేవునామానికి మహిమలు ఉంటాయి. యేసు భారం అంటే ఇలా ఉంటాయి. యేసుక్రీస్తు గురించి నాకు ఒకసారి, నీకు ఒక బైబిలేనా, లోకం గురించి ఏమైనా తెలీదా, నీకు అవసరం లేదా? అవన్నీ నేను చూసాను, అవన్నీ ఉడిదే, అవన్నీ నాకు తెలుసుకున్నాను. నాకు ముందే అర్థమైంది. అన్నిటికంటే యేసుక్రీస్తు స్వార్థ గొప్పది, నాకు ఇదే ప్రాముఖ్యం, ఇది శ్రేష్టమైనది. ఈ రకంగా మనం ఏదైనా మన సంపూర్ణంగా మన భారం, యేసుక్రీస్తు గురించిన భారం ఏదో ఒక భారం తీసుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క భారం ఉంటుంది. దేవుడే కోరుతాడు అది మన దర్శనం. కొంతమంది ప్రయాసంతో బయటికి వెళ్ళి సువార్త అందిస్తారు. కొంతమంది తన పనిలో ఉంటూ ఆలోచన ఇస్తాడు. కొంతమంది ఆర్థికంగా ఇస్తాడు. కొంతమంది పని చేస్తాడు. రకరకాలుగా ఉంటాయి. అందుకే భావాలు నానావిధంగా ఉన్నాయి. కానీ పరిచర్య అంటే సపరేట్గా ఉంటాయి. సంఘం యొక్క పరిచర్య భారం దేవుని కలుగుతారు. నేర్చుకోవాలి. ఈ సంవత్సరంలో మనం అంత పికప్ అయిపోవాలి దేవుని గురించి. ఎన్నడూ అంటే నా కాలు నడి కాలు ఎత్తైన బండ మీద నిలబెట్టుకుని ఒక భక్తులు ప్రార్థన చేస్తారు. మనం కూడా ప్రార్థన చేయాలి. ప్రభావ నాకు నిలబెట్టు, దేవునామానికి మహిమ కలుగుగా, ప్రోత్సాహంతో కదా, దేవునామానికి మహిమ కలుగుగా. ఏమైనా టైం కాకపోయినా హల్లెలూయా, దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఇదే అండి నా కాడి అంటే ఇట్లా వస్తుంది. కాడి దేవుని కాడి, సాత్వికంగా దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని దేవుని దగ్గర నేర్చుకున్నాం. అప్పుడు ఇలాంటి పనులు చేస్తే మనకు ఏం దొరుకుతాయంటే ప్రాణములకు విశ్రాంతి, మనశాంతి దొరుకుతాయి, నెమ్మదిగా మనం సుఖముగా ఉండగలుగుతాం. ప్రార్థన చేయడానికి దేవుడు మనకు బలపరుస్తాడు. మనకు తృప్తి అనిపిస్తుంది భూమి మీద. దేవుని కొరకు మన శక్తి కూడా ఖర్చు, మన ఆయుష్ కూడా ఖర్చు అవ్వాలి దేవుని కోసం. మనకు ఏది కలిగి ఉంటే అది దేవుని కొరకు మనం ఖర్చు అవ్వాలి. అలాగే అప్పుడు మనకు మనసు దేవునామానికి దేవుని చిత్తమైతే సాక్ష్యం గురించి నేను మెసేజ్ ఇస్తాను. మీరు సాక్ష్యం గురించి వింటే మీరు చాలా ఇది విచిత్రంగా ఉంది అని. సాక్ష్యం అనే సబ్జెక్ట్ ఉంటుంది.
ఇది భారం గురించి చెప్తున్నాను. అలాగే సాక్ష్యం గురించిన మెసేజ్ అంటే అమ్మ బాబోయ్ ఇలా ఉంటుందా అన్నాడు. అది దేవుని చిత్రం అయితే సండేలో చూద్దాం. అలాగే దేవుడు నామాన్ని కలుగుతాడు. 4 రకాల సాక్ష్యం ఉంటాయి. దేవుడు నామాన్ని కలుగుతాడు. హల్లెలూయా. కాబట్టి దయచేసి ప్రభువా నీ శ్రేష్టమైన నా హృదయవాంఛ తీర్చిన దేవుడు కలుగుతాను. నా భారం నీ భారం నా హృదయంలో నా భుజం మీద మోస్తాను ప్రభు. నాకు నువ్వు ఏ భారం మోపుతున్నావు అది నేను మోస్తాను. నాకు నువ్వు ఏ పరిచయం చెప్తావు అది నేను చేస్తాను చెప్తాను. దేవుడు క్రైస్తవ మనశ్శాంతి పొందుకుందాం, నెమ్మది పొందుకుందాం, రక్షణ పొందుకుందాం. లేకపోతే పరలోకంలో వెళ్ళినా కూడా రకరకాల నా తండ్రి అంటే అనేక నివాసములు కనుగోలు చేసుకొని చెప్పాడు. మనశ్శాంతి లేని వారు ఒక స్థలంలో ఉంటారు. వారు చింపిది తలలు బూడిద పోసుకొని వారు విచారముతో అస్థి పంజారముతో కట్టబడిన స్థలంలో వారు బహువేదనకరమైన స్థలంలో ఉంటారు. చూచడానికి అలాగే చూస్తుంటూ కన్ను రెప్ప కొట్టకుండా వాళ్ళు వేదన అనుభవిస్తుంటారు. అక్కడే వాళ్ళు ఆ స్థలానికి వెళ్ళడానికి వీలేదు. అందుకు యేసుప్రభు ఈ మాట చెప్పాడు, నా కాదు భుజం మీద మోసుకో, అప్పుడు నీకు విశ్రాంతి కలుగుతుంది. మనశ్శాంతి మనశ్శాంతిలో ఇక్కడ మనశ్శాంతి పొందుకుంటే పరలోకంలో ప్రశాంతంగా మనం దేవుని సన్నిధిలో పెడతాం, దీంతో ఉంటాం. దేవునికి వందనాలు చేస్తున్నాం ప్రభా. ప్రైజ్ ది లార్డ్. దేవానికి స్తుతి 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 మహాగణునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవానికి స్తోత్రం. హల్లెలూయా.